తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతీయ శంకరపీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మనకున్న చిన్న చిన్న సందేహాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురువు గారు నమస్కారం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురువు గారు, ఐశ్వర్య ప్రదాత పరమశివుడు అని అంటారు కదా, మరి ఆ పరమశివుణ్ణి ఏ ద్రవ్యంతో అభిషేకించాలి, ఏ పత్రితో పూజించాలి, అలాగే ఏ మంత్రంతో జపిస్తే ఆయన కరుణ మన మీద ఉంటుంది అంటారు గురుగారు? ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ అంటారు. నిజంగానే ఐశ్వర్య ప్రదాత. ఐశ్వర్య ప్రదాత అంటే అర్థము మన దగ్గర ఎప్పుడూ రూపాయి కూడా ఉండదమ్మా, కానీ తెల్లవారితే ఒక 10 లక్షల రూపాయల అవసరం ఉంది అంటే ఆయన తీర్చేస్తాడు. అంటే మనస్సును ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండటమే ఐశ్వర్యం. ఎంత డబ్బున్నా మనస్సు కుదుటంగా ఉండదు, మనస్సుకు సంతోషం ఉండదు, అసంతృప్తికరమైన జీవితం ఉంటుంది. దాన్ని ఐశ్వర్యం అని ఎందుకంటారు, ఎవరంటారు? ఐశ్వర్యము అని అంటే ఎప్పుడు నవ్వుతూ తృప్తిగా ఉండటం. దాన్ని మించిన ఐశ్వర్యం ఇంకొట్లేదు. ఈశ్వరుడు ఇచ్చేది అదే. చాలామంది ఈశ్వరుడికి అభిషేకం చేస్తే చాలా కష్టాలు పడతారట కదండి. అంటే కష్టాలు పడరు, వాళ్ళ దగ్గర ఏమీ ఉండదు. ఎవరన్నా వచ్చి తీసుకువెళ్ళిపోవడానికి కూడా ఏమీ ఉండదు అక్కడ. కానీ రేపు ఉదయం మనకి ఏదైనా కష్టం ఉంది అంటే తీర్చేస్తాడు. నాకు చాలా అనుభవాలు జరిగినాయి అట్లా, 1, 2 కదమ్మా. అందుకే ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేది. ఐశ్వర్య ప్రదాత ఈశ్వరుడు అనగానే మనం అభిషేకం చేసేస్తే మనకి ఎక్కడో పైనుంచి ఆకాశం నుంచి మూటలు పడతాయి, మనం మూట కట్టుకుని నవ్వులు పెట్టుకుందాం అనుకుంటాం. నీ దగ్గర నుంచి దోచుకొని వెళ్ళాలనేటువంటిది భగవంతుడు ఇస్తారు నీకు. అది ఏనాటికి ఎవరు దోచలేరు కదా. ఇటువంటివి నీ దగ్గర నుంచి దోచుకొని వెళ్ళేది ఈశ్వరుడు ఇస్తాడు. అదే నీకు తరగని ఐశ్వర్యం. ఏనాడు కంటికి నిండా నిద్ర, కడుపు నిండా భోజనం, చేతి నిండా పని, ఈ 3 తృప్తిగా ఇస్తాడు ఆయన. ఆ ఈశ్వరుడికి మనం ఏం చెయ్యాలి అంటే అనునిత్యం త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. ప్రతిరోజు ఈశ్వరుని మీద ఒక బిల్వం పెట్టి ఆవు పేడతోటి తయారు చేసిన పిడకల నుంచి వచ్చిన భస్మంతో ఈశ్వరారాధన చేయాలమ్మా. ఎందువలనంటే విభూతిర్భూతిరైశ్వర్యమనిమాధికమష్టధా ప్రాప్తి ప్రాకామ్యమీశత్వం వశత్వం చాష్టసిద్ధయ. అష్టసిద్ధులు కూడా ఎక్కడ ఉన్నాయంటే భస్మంలో ఉన్నాయి. భస్మం అంటే భూ డి ద అంతే. అంటే ప్రపంచం మొత్తం కాలిపోతే ఏమవుతుంది చివరికి? బూడిదే. ఆ బూడిదే ఈశ్వరుడికి అష్టసిద్ధులు. ఆ బూడిదని ఆయన మీద ధరిస్తాడు. మనం ఈ శివాలయానికి వెళ్తే దాన్నే మనకు ప్రసాదంగా మనం రాసుకుని తెచ్చుకుంటాం. అంత గొప్పది భస్మం. అందులో చేస్తాడు విభూతి భూతి ఐశ్వర్యం అనిమాదికమష్టధ ప్రాప్తి ప్రాకామ్యం ఈశత్వం వశిష్టం చ అష్టసిద్ధయ. అంటే విభూతి ధరిస్తూ ఆ మంత్రాన్ని చెప్పుకుంటూ ధరిస్తే మనకు తిరిగి ఉండదు. ఇప్పుడు నేను చెప్పలా, మా పూర్వీకులు చెప్పలా, వాళ్ళ పూర్వీకులు చెప్పలా, వాళ్ళ పూర్వీకులు చెప్పలా. ఋషిప్రోక్తం. 100,000 సంవత్సరాల క్రితం నుంచి ఋషిప్రోక్తంగా వచ్చిన విధానం ఇది. ఇవాళేదో నేనేదో గొప్పగా చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఈ ఋషిప్రోక్తాలు వేలాది సంవత్సరాల నుంచి వచ్చి మనం చేయమమ్మా. ఎందుకు తెలుసా? ధర్మం అనేది చాలా ప్రమాదకరంగా ఉంటుంది, వినటానికే భయంకరంగా ఉంటుంటుంది. ఒక మనిషి ఏదైనా ఒక విషయంలో నిజం చెప్తున్నాడు, ధర్మంగా ఉంటున్నాడంటే గిజగిజలాడిపోతూ ఉంటారు. ఆ ధర్మాన్ని తట్టుకోవటం కూడా కష్టమేనమ్మా. అందుకనే ఆచరణకి అనుచితంగా ఉంటుంది, ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి అధర్మంలో మనుషులు జీవించేస్తూ ఉంటారు. ఎవరేమనుకుంటారు అని చెప్పి జీవితాంతము కూడా అధర్మంలో బ్రతికేస్తూ ఉంటాం మనం. కష్టమైన నష్టమైన ఒక్కసారి ధర్మం వైపు నిలబడితే జీవితం చిగురిస్తుంది. మళ్ళీ ఆ విషయం గమనించడం కష్టం. ధర్మం అంటే ఏంటి? మనం చేయవలసిన పని మనం చేస్తే చాలు. అనాది నుంచి ఏదైతే వచ్చిందో అది చేస్తారు. కొత్తగా వాళ్ళు ఏం చేయకర్లా. ప్రతి మనిషికి చెప్పారు, ఇంట్లో శివలింగాన్ని పెట్టుకోండి. ఇంతైనా 1.5 అంగుళాలు, 1 అంగుళం, 2 అంగుళాలు మీ ఇష్టం పెట్టుకోండి ఇంట్లో శివలింగం పెట్టుకొని చక్కగా మారేడుదలం పెట్టండి. భస్మార్చన అంటే ఆ భస్మం తీసుకొని ఈశ్వరుడికి అభిషేకం చేయండి. ఏమొస్తుంది ఈశ్వరుడికి అభిషేకం చేస్తే అంటే ప్రతిరోజు ఉదయం విభూతిర్భూతిరైశ్వర్యమనిమాదికమష్టధా ప్రాప్తి ప్రాకామ్యమీశత్వం వశత్వం చ అష్టసిద్ధయ అనుకుంటూ ఈశ్వరుడికి కనుక అభిషేకం చేసినట్లయితే, అభిషేకం చేసి ఆ భస్మాన్ని మీరు ధరించినట్లయితే యావత్తు జగత్తులో
ఎన్ని రకములైనటువంటి పుష్పాలు ఉన్నాయి మనకు తెలుసా? యావత్ జగత్తులో ఎన్ని రకములైనటువంటి వికసించేటువంటి పుష్పాలు ఉన్నాయో ఆ పుష్పాలు అన్నిట్లతోటి అభిషేకం చేస్తే ఎంత ఫలితం వస్తుందో, పుష్పార్చన చేస్తే ఆ ఫలితాన్ని ఇస్తాడు ఈశ్వరుడు. అదే జగత్తులో ఎన్ని రకాల ఫలాలు ఉన్నాయో ఆ ఫలాలన్నీ నివేదన పెడితే ఎంత ఫలితం ఇస్తాడో అంతకి 10,000 రెట్లు ఫలితాన్ని భగవంతుడు మనకి ఇస్తాడు. ఎందువలన ఆయన ఉండేదే శ్మశానంలో, ఆయన ఒంటికి రాసుకునేదే భస్మం. ఆయనకి ఇష్టమైంది ఏంటమ్మా? భస్మం. ఆ ఆయనకి ఇష్టమైన భస్మాన్ని ఆయనకి ఇవ్వడానికి కూడా మనకు కష్టమైతే మనం ఏం చేస్తాం? దొరుకుతున్నాయి బయట, ఆవి ఫూది ఈ ఫూది అని చెప్పి నాము సున్నాలు అన్ని కలిపేసి తయారు చేస్తున్నారు. అదంతా కాదమ్మా. అదంతా మీరు భగవంతుడికి ఇస్తే మనకు కల్తీ రాజ్యం వెళ్తుంది. అప్పుడు ఇంకా అదంతా కాదు. ఈశ్వరుడికి ఇష్టమైనటువంటి ఏంటి? ఆవు పేడ నుంచి తయారు చేసినటువంటి భస్మం. అది కష్టం దొరకటం. చక్కగా ఆవు పేడ తెచ్చుకొని ఆవు పేడని పచ్చి పేడని ఉండలుగా తయారు చేసి ఊకలో పెట్టి ఇటుకలు బట్టి కలిసి కలుస్తారమ్మా. ఆ పచ్చి వాటిల్ని ఒక తెత్తు పోసి దాంట్లో ముందు ఒక 20 పెడతారు, తర్వాత మళ్ళీ ఒక పోస్తారు, మళ్ళీ ఒక 15 పెడతారు, మళ్ళీ ఒక పోస్తారు, మళ్ళీ ఒక 10 పెడతారు. పచ్చిపేడ ముద్దలు గొబ్బెమ్మలు పెడతారు చూసారు. ఆ పచ్చిపేడ ముద్దల్ని ఒక 50 ఎన్నో పెట్టేసేసి అంత పెద్ద ఊక పోసి అంటిస్తారు. సుమారుగా ఒక వారం నుంచి 10 రోజులు అది కాలుతూనే ఉంటుంది, ఇటుక బట్టి కాలినట్టుగా. కాలిన తర్వాత అందులో జాగ్రత్త చూస్తే ఆ పచ్చిపేడ పెట్టినట్టుగా తల్లగా నెగనగలాడుతూ బయటకు వస్తుంది. ఆ భస్మాన్ని మళ్ళీ వస్త్రగాలితం పట్టాలి. కాస్త చిన్న చిన్న రాళ్ళు మట్టి ఇసుగా ఉంటుంది కాబట్టి వస్త్రగాలితం పడితే ఒక పిండి పడినట్టుగా కింద పడుతుంది. అదే ఈశ్వరుడికి ఇష్టమమ్మ. ఆ భస్మం మనం కొనాలి అని అంటే 1 కిలో మనం భస్మం కొనాలంటే సుమారుగా 4-5 వేలు తీసుకుంటారు. దాన్ని 2 మనుషులు ఎల్లవెల్లా కాపాడాలి. 2 మనుషులు 50 ముఠాలు ఆ పచ్చిపేడ అంటే ఒక అంత పచ్చిపేడ తీసుకొని 50 ఉండలుగా తీసుకొచ్చి పెడితే మొత్తం చెల్లిస్తే మీకు 1 కిలో వస్తే గొప్పే. బీఫుది 1.5 కిలో వస్తే మహా గొప్ప. అంత కష్టపడాలమ్మా. మనకు బయట దొరుకుతున్నాయి 50 రూపాయలకి 60 రూపాయలకి కిలోలు ఇంత ప్యాకెట్లు దొరుకుతున్నాయి. భస్మం కాదు, ఏవో సుగంధ పరిమళాలు కలుపుతున్నారు. ఇది స్వతహాగానే సుగంధ పరిమళంగా ఉంటుంది. స్వతహాగానే ఆ భస్మం అదొక రకమైనటువంటి చక్కటి సువాసన వెదజల్లుతుంది. ఆ భస్మం కావాలి మనకు, ఏదో ఒక భస్మం కాదమ్మా. ఆ భస్మంతో మనం ఈశ్వర ఆరాధన చేయాలి. 1.5 కిలో భస్మం కొనుక్కో, 5,000 పోతే పోయింది. అది పెట్టుకో, రోజు అదే భస్మంతో అభిషేకం చేసుకో. ఆ కిలో భస్మం నువ్వు తెచ్చుకుంటే ఓ 2-3 నెలలు వస్తుంది ఈజీగా. అంతా భస్మం శివలింగం మీద వేయటం, ఆ భస్మాన్ని తెచ్చుకుని చక్కగా నువ్వు మోహన పెట్టుకోవటం. ఐశ్వర్యం, తరగని ఐశ్వర్యం అమ్మ అది. అది చెయ్యం మనం. ఆ భస్మాన్ని కనుక తెచ్చుకోగలిగితే అదృష్టం అమ్మ. అటువంటి భస్మంతో ఈశ్వరుడికి అభిషేకం చేయడం వల్ల ఏమవుతుంది అంటే, మీరు నమ్మండి నమ్మకపోండి, ఈశ్వరుడి మీద వేసిన భస్మాన్ని దగ్గర పెట్టుకొని ఓం నమః శివాయ పంచాక్షరి చేసుకోవడం, లేదా బ్రహ్మణే బ్రాహ్మణమాలభతే అనేటువంటిది సున్నాల పన్నం ఒకటి ఉంటుంది. ఆ మంత్రంతో పారాయణ చేసుకొని అంత చిటికిన భస్మాన్ని రోజు నోట్లో వేసుకుంటే క్యాన్సర్ వ్యాధి తగ్గుతుందమ్మా. థ్రోట్ క్యాన్సర్తో సహా తగ్గుతుంది. ఎక్కడికి లక్షల కోట్ల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టకల్లా. అంత భస్మాన్ని ఈశ్వరంగా అభిషేకం చేసి భస్మాన్ని దగ్గర పెట్టుకొని ఒక మంత్రం ఉంటుంది, ఒక 5-6 నిమిషాలు ఉంటుంది ఆ మంత్రం. ఆ మంత్రాన్ని పట్టుకొని ఆ మంత్రం చెప్పేందుకు ఆ భస్మాన్ని పట్టుకొని దగ్గర పెట్టుకొని ఎవరిని పెట్టుకోకుండా ఒక పక్కన కూర్చొని ప్రశాంతంగా అయిన తర్వాత నుదుటి పెట్టుకో, కాస్త నాలుగు మీద వేసుకో. రోజు చేయండి అట్లా. క్యాన్సర్ వ్యాధి కూడా నయమవుతుంది. పిల్లలు దడుపుడు జ్వరాలు వస్తుంటాయి, ఆ పిల్లలకి వెంటనే బొట్టు అక్కడ పెట్టి నాలుగు మీద కొంచెం వేసి వీపు మీద వేసి దెబ్బ కొట్టండి, దెబ్బ తగ్గుతుంది. అంత విశేషమైనటువంటిది ఉంది. ఇందాక ఐశ్వర్యం అంటే మన వాళ్ళందరికీ కూడా డబ్బే ప్రధానం, అదే అనుకుంటారు గురుగారు. చక్కటి ఆరోగ్యం, దాన్ని మించిన ఐశ్వర్యం లేదు. చక్కటి ఆయుష్, అదే ఐశ్వర్యం. ఈ 2 ఉంటే మనం ఏదైనా చేసుకోగలుగుతాం. ఆ 2 కూడా ఆయన సమృద్ధిగా అందిస్తాడమ్మా. ఆరోగ్యం ఐశ్వర్యం ఉంటే మనం సాధించలేదంటూ లేదు. ఆ 2 లేకపోతే మనం ఏం సాధించిన ఉపయోగం లేదు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ప్రతి మనిషి తన జీవితాన్ని ఉచ్చ స్థితికి మార్చుకోవాలనుకున్నట్లయితే కష్టమైన నష్టమైన డబ్బు పోతే పోయింది అనుకుని చక్కటి ఆవు పేడ నుంచి వచ్చినటువంటి ఆ భస్మాన్ని తెచ్చుకొని 90 రోజులు మినిమం వస్తుంది. అది 90 రోజులకు ఒకసారి 90 రోజులు కొనుక్కోమనండి, చేసుకోమనండి. జీవితకాలం నువ్వు చేస్తున్నంత కాలం తరగని సంపద నీకు ఇస్తూనే ఉంటాడు ఆయన. అంతే. నువ్వు ఎక్కడికో వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉద్యోగం కోసం, వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఉద్యోగం కోసం చెక్కర్లా, నీ జీవిత మార్గం మొత్తం ఇస్తారమ్మా. అది ఈశ్వరుడి యొక్క అద్భుతమైనటువంటి అనుగ్రహం. ఎలా ఉంటుందంటే ఈ రకంగా ఉంటుంది. ఓకే గురుగారు. సో ఏంటి అంటే గురుగారు, డబ్బుంటే
అన్నింటినీ కొనలేం, కానీ ఆరోగ్యం ఉంటే సంపాదించగలం డబ్బుని. సో ఆ ఆరోగ్యాన్ని, ఐశ్వర్యం అంటే నిజంగా డబ్బు బంగారం ఇదే అనుకుంటాం, కానీ ఐశ్వర్యం అంటే ఆరోగ్యంగా ఉండటం. సో ఐశ్వర్య ప్రదాత అయినటువంటి శివయ్య గురించి చాలా చక్కగా విశ్లేషించారు గురువుగారు. ధన్యవాదాలు. పరమేశ్వర